ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం అసెంబ్లీలో సీఎల్పీ సమావేశం జరగనుంది. 12న ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం అసెంబ్లీలో సీఎల్పీ సమావేశం జరగనుంది. 12న ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలతో దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో సమావేశం జరగనుంది. అలాగే శ్వేతపత్రం విడుదలపై చర్చించే అవకాశం ఉందని కనిపిస్తుంది. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందంటారు? పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం అసెంబ్లీలో సీఎల్పీ సమావేశం జరగనుంది. 12న ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో సమావేశం జరగనుంది. మరి శ్వేతపత్రం విడుదలపై చర్చించే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటారు? ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో రేపు బడ్జెట్ పై చర్చలో సభ్యులు అనుసరించాల్సినటువంటి వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ప్రాజెక్టులకు సంబంధించి ఇటు కేఆర్ఎంబీ కావచ్చు, అదేవిధంగా మేడిగడ్డ కుంగుబాటు విజిలెన్స్ రిపోర్టు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు చర్చించబోతున్నారు. ప్రాజెక్టులకు సంబంధించి శ్వేతపత్రాన్ని ప్రకటించాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ క్రమంలో సభలో ఒకవేళ అంశాలు చర్చకు వస్తే ఎలా వ్యవహరించాలి అన్న అంశాలన్నింటినీ కూడా ఆయన సభ్యులకు వివరించబోతున్నారు. ఇక రాజ్యసభకు సంబంధించి కూడా సమయం దగ్గర పడుతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు సిఎల్పి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఇద్దరైతే ఖచ్చితంగా ఎంపిక చేయాల్సి ఉంది. ఒకవేళ 3వ అభ్యర్థిని కనుక కాంగ్రెస్ ప్రకటిస్తే మాత్రం మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి. మరి దానికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే చూడాలి. వీటన్నిటికి సంబంధించి ఈ రోజు సిఎల్పి సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా 2 రోజుల పాటు అసెంబ్లీలో ఇటు బడ్జెట్ కి సంబంధించి చర్చ ఉండబోతా ఉంది. ఇప్పటికే బడ్జెట్ ని నిన్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ కి సంబంధించి ప్రధానంగా చర్చలో పాల్గొనబోతున్నారు. అయితే చాలా మంది కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ఉన్నారు కాబట్టి సభలో ఎలా వ్యవహరించాలి, ఏ అంశం వస్తే ఎవరు రెస్పాండ్ అవ్వాలి, వీటన్నిటిని కూడా ఇటు సభ్యులకు ఆయన వివరించబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సాయంత్రం జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. సాయంత్రం మరి సిఎల్పి ఆఫీస్ లో ఉంటుందా లేకపోతే ప్రజాభవన్ లో ఉంటుందా అనేది అయితే చూడాలి. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.
ఇక మెజారిటీ ఎమ్మెల్యేలు వాళ్ళ సభలో చర్చకు ఏదైనా అంశం వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి అనేది ప్రధానంగా ఈ రోజు చర్చించబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా శ్వేతపత్రం ఉంటుంది కాబట్టి ఎవరు ఏ అంశంపై మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా ఈ సభలో డిసైడ్ చేయబోతున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.